నమస్కారం అండి. మేము 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఆవిర్భవించడం కంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియామకం కాబడిన ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలంగాణ రాష్ట్రంలో నియామకం కాబడిన ఉపాధ్యాయులం మేము గత 10 నుంచి 15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో స్థానికేతరులుగా బ్రతుకుతున్నాం. ఇది వరకు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మా యొక్క వినతులు చాలా ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాల్లో ఎలాంటి చలనము లేదు. గత 2021 అక్టోబర్ నెలలో మాకు సిఎస్ గారి నుంచి మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ప్రభుత్వాల్లో చలనం లేకపోవడం వల్ల కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం మాలాంటి చిన్న ఉద్యోగుల మీద పెద్ద మనసుతో స్పందించి మమ్మల్ని స్థానికేతరులుగా ఉన్న మాకు మా సొంత రాష్ట్రాలకు తరలించాలని కోరుకుంటున్నాం. దానికోసమనే ఈ రోజు ప్రజావేదిక దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో ఆశించి ఒక మానవతా దృక్పథంతో మమ్మల్ని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి. ఇంతకు ముందు ప్రభుత్వాలకి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ అప్పట్లో ఉన్న వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారి వరకు చాలా కాలంగా పోరాటం చేసినాం. ఆ పోరాట ఫలితంగానే మాకు జీవో కూడా రిలీజ్ చేశారు. జీవో అయితే రిలీజ్ అయింది కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వంలో దానిపైన ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకొని మాకు ఆంధ్ర ప్రాంతానికి తరలించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి. ఎందుకోసం అంటే గత ప్రభుత్వం మాకు తెలిసి నిరుద్యోగుల్ని పక్కన పెట్టడం వల్లనే మేము అనుకుంటున్నాం. ఉద్యోగుల సమస్యని మేము కూడా మరి ఆ ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. ఇప్పటికీ మేము ఒక ప్రాధేయపడుతున్నాం. ఎలా ప్రాధేయపడుతున్నాం అంటే స్థానికేతరులుగా ఇక్కడ బ్రతుకుతున్న మాకు మా ఆంధ్ర ప్రాంతాలకు తరలించి మా జీవితాల్లో వెలుగులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.